ఆర్ యూ గోయింగ్ త్రూ ఇంటెన్స్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్? తీవ్రమైన నొప్పి, తీవ్రమైన కన్నీర, తీవ్రమైన బాధనే దేవుడిది చెప్పమని పదే పదే నాకు ప్రేరేపిస్తూ వచ్చాడు. కానీ ఐ బీన్ డిలేయింగ్ ఇట్ అండ్ ఐ ఫీల్ సో సారీ ఫర్ దట్. బట్ గాడ్ హ్యాస్ బీన్ టెలింగ్ మీ, టెల్ మై పీపుల్ రెస్ట్. నేను నెమ్మదినిస్తాను, నేను విశ్రాంతినిస్తాను, నేను ఉన్నాను అని చెప్పు అని దేవుడు చెప్పమంటున్నాడు. ఐ కేమ్ అక్రాస్ దిస్ బ్యూటిఫుల్ వర్డ్. 2 దినవృత్తాంతాలు గ్రంథము 14:7 ఈ రీతి రాయబడి ఉంటుంది. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేస్తాడు. ఇంగ్లీష్లో అయితే వీ హ్యావ్ సాట్ హిమ్ లాంగింగ్ ఫర్ హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్ అండ్ హీ హ్యాస్ గివెన్ అస్ పీస్ ఆన్ ఎవ్రీ సైడ్. ఆమెన్. నెమ్మదినిచ్చే దేవుడు అండి. మీరే ఆశ్చర్యపోతారు తర్వాత, గతంలో ఎంత నొప్పి, గతంలో ఎంత వేదన, గతంలో ఎంత తీవ్రమైన బాధ, గతంలో ఇన్ని గొడవలు, గతంలో ఇంకా అయిపోతుంది అనుకున్నాను. కానీ ఈరోజు చూస్తే పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలముల యొద్ద దేవుడు మనల్ని నడిపించే దేవుడు. హీ విల్ గివ్ యూ రెస్ట్. ట్రస్ట్ మీ, గాడ్ హ్యాజన్ గివెన్ అప్ ఆన్ యూ. గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ యూ. మీరు వెళ్తున్న ఈ పరిస్థితి ఇదే అంతం అని అనుకుంటున్నారు, కానీ నో, ఇట్ ఈస్ నాట్ ది ఎండ్. God wants to give you rest. He really wants to give you rest. Don't give up just yet. దేవుడు మీకు చక్కటి సుందరమైన జీవితము మీకు ఉద్దేశించాడు. ఈ ఇంటెన్స్ పీరియడ్ ఆఫ్ సఫరింగ్ తర్వాత దేవుడు పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు, పరుండ చేస్తాడు. దేవుడు నమ్మండి. దిస్ ఇస్ జస్ట్ ఎ సీజన్. దిస్ ఇస్ జస్ట్ ఒక కాలము మాత్రమే. ఈ సీజన్ అయిన వెంటనే దేవుడు మీకు విశ్రాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. బిలీవ్ గాడ్, ట్రస్ట్ హిమ్. దిస్ ఇస్ అ వర్డ్ స్ట్రేట్ ఫ్రమ్ గాడ్. Don't take